భారత్తో యుద్ధం అంటేనే పాకిస్తాన్ భయపడుతుంది. ఇప్పుడు యుద్ధం జరిగితే పాకిస్తాన్కు అది గట్టి దెబ్బే అవుతుంది. జయ అపజయాల మాట పక్కన పెడితే పాకిస్తాన్కు యుద్ధం చేసే స్తోమతే లేదు అసలు. ఇప్పటికే ఆ దేశం ఆర్థికంగా బాగా చితికిపోయింది. అలాంటిది ఇప్పుడు యుద్ధం అంటే బోలెడంత ఖర్చు అవుతుంది. భారత్కు ఇదేమీ పెద్ద లెక్క కాదు, కానీ పాకిస్తాన్కు ఇది పెద్ద విషయం. దానికి తోడు భారత్ సింధు జలాలు వాణిజ్యం లాంటి పెద్ద నిర్ణయాలతో పాక్ను కట్టడి చేసింది. దీనికే ఆ దేశం గిలగలా కొట్టుకుంటుంది. అలాంటిది ఇప్పుడు యుద్ధం జరిగితే పాకిస్తాన్కు ఎప్పటికీ కోలుకోలేని ఎదురుదెబ్బ తగులుతుంది. అందుకే దాయాది యుద్ధం జరగకుండా ఉండేందుకు తెగ ప్రయత్నాలు చేస్తుంది. ఇదిలా ఉంటే మరోవైపు భారత్ను ఎదుర్కోవాలంటే పాకిస్తాన్కు చాలా శక్తి అవసరం. పాక్ ఆర్మీ ఆయుధాలు ఎలా పోల్చుకున్నా కూడా భారత్ బలం ఎక్కువగా ఉంది. మన దేశాన్ని ఎదుర్కోవాలంటే దాయాది దేశం చాలా కష్టపడాలి. ఈ నేపథ్యంలో యుద్ధానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటుంది పాకిస్తాన్ ప్రభుత్వం. తాజాగా పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ అసీం మాలిక్ను కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయనను జాతీయ భద్రతా సలహాదారిగా నియమిస్తున్నట్టు ప్రకటించింది. దీనికి సంబంధించి అధికారిక నోటిఫికేషన్ కూడా జారీ చేసినట్టు తెలుస్తుంది. మాలిక్ను గతేడాది సెప్టెంబర్లోనే ఐఎస్ఎఫ్ఐ చీఫ్గా నియమించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, రైట్. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ తీసుకున్న నిర్ణయాలు కానీ ఇవన్నీ కూడా చాలా కాంట్రవర్షియల్ గా మారుతూ ఉన్నాయి. అంటే ఒక రకంగా చూస్తుంటే భారత్ ని ఎదుర్కొనేంత సత్తా ఖచ్చితంగా పాకిస్తాన్ కి లేదని చెప్పాలి. ఎందుకంటే యుద్ధ సామగ్రి పరంగా కావచ్చు, లేదంటే సైనిక పరంగా కావచ్చు, ఏదైనా సరే కంపారిటివ్ గా ఇండియాతో పోల్చుకుంటే చాలా తక్కువలో ఉన్నటువంటి 4 రెట్లు భారత్ ఉంటే అందులో పావు భాగం మాత్రమే పాకిస్తాన్ కెపాసిటీ ఉంటుంది. అది యుద్ధ ట్యాంకులు కావచ్చు, వెపన్స్ కావచ్చు, మిసైల్స్ కావచ్చు, ఏ రకంగా చూసుకున్నా సరే. సో ఇటువంటి నేపథ్యంలో భారత్ యుద్ధం కోరుకోకుండా ఉండటం కోసం అఫ్ కోర్స్ స్టార్టింగ్ లో అంటే ఉగ్రదాడి తర్వాత 4-5 రోజులు కొంత రెచ్చగొట్టే వ్యాఖ్యలు మాట్లాడినప్పుడు కూడా ప్రస్తుతం ఇప్పుడు భయాందోళన పడినట్టు అర్థమవుతుంది. ఎందుకంటే నలుదిక్కులో ఇప్పటికే పాకిస్తాన్ ని కట్టడి చేశాం. అంటే సింధు జలాలను ఆపడం కావచ్చు, లేదా వాణిజ్యపరంగా ఉన్నటువంటి సత్సంబంధాలు ఏవైతే వాటన్నింటినీ కూడా భారత్ తెంచుకోవడం కావచ్చు, వాటి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. పాకిస్తాన్ చాలా ఇబ్బందికర అంటే ఆర్థికంగా చితికిపోతుంది. ఈవెన్ వాటర్ లేక నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కూడా మనం సోషల్ మీడియాలో వైరల్ గా మాట్లాడి. సో ఇటువంటి సమయంలో యుద్ధం నుంచి తప్పించుకునేందుకు, యుద్ధం జరగకుండా ఉండేందుకు ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇటువంటి క్రమంలోనే 2 కీలక అంశాలను వాళ్ళు 2 కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఐఎస్ఐ చీఫ్ గా ఏదైతే పాకిస్తాన్ కి ఉగ్రవాద అంటే స్పై సంస్థగా ఉన్నటువంటి, అంటే గూఢచార సంస్థగా ఉన్నటువంటి దానికి చీఫ్ ని మార్చడం జరిగింది. మాలిక్ ని నియమించడం జరిగింది. మహమ్మద్ అసీం కు కీలక బాధ్యతలు అప్పచెప్పారు. ఎందుకంటే ఐఎస్ఐ అనేది వాళ్ళకి సంబంధించి పాకిస్తాన్ చెందినటువంటి గూఢచార సంస్థ. అది అన్ని విధాలు, అంటే ఇతర దేశాలకు సంబంధించినటువంటి పాకిస్తాన్ చెందినటువంటి శత్రు దేశాలు ఏవైతే వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా చాలా క్లీన్ గా, చాలా జాగ్రత్తగా వాటిని గ్యాదర్ చేసి ఆర్మీకి కావచ్చు, పాక్ ప్రభుత్వానికి కానీ ఇస్తూ ఉంటది. సో అటువంటి సంస్థకి చీఫ్ గా ఇతని మాలిక్ కి కొత్తగా కీలక బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. ఇదిలా ఉంటే ఎవరైతే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ఉన్నట్టు ఎవరైతే ఉన్నారో హఫీజ్ సయ్యద్, ముంబై ఉగ్రదాడులు కావచ్చు, లేదంటే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత అంటే పహల్గామ్ ఉగ్రదాడిలో కూడా ఆయన పాత్ర ఉందని, హఫీజ్ సయ్యద్ పాత్ర ఉందనేది ఒక బలమైన వాదన వినిపిస్తుంది. సో అనూహ్యంగా అతనికి హఫీజ్ సయ్యద్కి పాకిస్తాన్ ప్రభుత్వం పెద్ద ఎత్తున దానికంటే యాక్చువల్ నిజానికి ఆయన పాకిస్తాన్ లో కూడా చాలా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్. సో ఆయన జైలు శిక్ష కూడా అనుభవిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి మేబీ ఇప్పటికీ కూడా కొంత ధైర్యం ఏంటంటే 30 సంవత్సరాల జైలు శిక్ష అంటే ఉగ్ర నేరంలో పాల్గొన్నటువంటి కేసులో ఆయనకి 30 సంవత్సరాల పాటు లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడింది అనేది ఒక వాదన. కానీ లేదు, అదంతా కేవలం పాకిస్తాన్ ప్రభుత్వం కేవలం బ్లబ్ చేయడం కోసమే ఇదంతా వరకు మాట చెప్తుంది తప్పించి అది ఆయనకి జరగలేదు, అతన్ని ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు అనే వాదన బలంగా ఉంది. అయితే అతను ఇంట్లో ఉన్నారా, లేదంటే పాకిస్తాన్ జైల్లో ఉన్నటువంటి శిక్షణ అనుభవిస్తున్నారు, 30 ఏళ్ల శిక్షణ అనుభవిస్తున్నారా అనేది కూడా ఇప్పటికి కూడా ఎవరు కూడా క్లారిటీ ఇవ్వని పరిస్థితి. ఎందుకంటే పాకిస్తాన్ దేశం అనేది అంత గందరగోళంగా, అంత డిఫరెంట్ పొజిషన్ లో ఉంటుంది. అంటే ఏ విషయాన్ని కూడా క్లారిటీ ఇవ్వరు, ఏ విషయాన్ని కూడా రకరకాల అబద్ధాలు చెప్పడం కానీ, లేదంటే అక్కడి నుంచి తప్పించుకోవడం కానీ, ఇటువంటి యాక్టివిటీస్ ఎక్కువ చేస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంటుంది పాకిస్తాన్ దేశం సంబంధించి. సో ఈ విధంగా ఎన్ని విధాలుగా చూసినా సరే, అంటే భారత్ తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, లేటెస్ట్ గా గత 4-5 రోజులు ఉగ్రదాడి తర్వాత తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పాకిస్తాన్ యొక్క ఆర్థిక స్థితిపై కూడా బలమైన ప్రభావం చూపించాయి.
ఈవెన్ వాళ్ళకి ఎకనామిక్ అంటే మనీ పుట్టే పరిస్థితి కూడా లేకుండా పరిస్థితి అయింది. ఈవెన్ తాగునీరు తాగే వాటర్ తాగే పరిస్థితి లేదు, వ్యవసాయ నీరు కూడా అందని పరిస్థితి కూడా నేపథ్యంలో ఇది ఇంకా ఈ విధంగా మనం చూసుకుంటూ ఉంటే ఎక్కువ దీన్ని ప్రోగ్రామ్ చేస్తే భారత్ తో యుద్ధం దిగిదామంటే చాలా నష్టపోతాం. ఎందుకంటే సైనిక పరంగా కూడా చాలా డౌన్ లో ఉన్నాం. భారత్ తో పోల్చుకుంటే తక్కువ ఉన్న నేపథ్యంలో మనం అటెంప్ట్ చేస్తే ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని తప్పించుకోవడం బెటర్ అనే ఒపీనియన్కి వచ్చినట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే చాలా బలంగా ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ నుండి మంత్రులు కావచ్చు, లేదంటే ప్రధానమంత్రి కావచ్చు, కొంతమంది సైనిక సంబంధించిన కీలక అధికారులు కావచ్చు, వీళ్ళంతా కూడా లెక్కలేనితనంగా మేము దాడికైనా సిద్ధమవుతాము, భారత్ను ఎదుర్కొంటాము అని చాలా బలంగా కొన్ని వ్యాఖ్యలు చేసుకుని కొంచెం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. బట్ ఇప్పుడు మాత్రం మొత్తం ప్లేట్ మొత్తం ఫిరాయించారు. కంప్లీట్ గా భారత్ యుద్ధం చేస్తామంటే ఖచ్చితంగా నష్టపోతాము అనే ఒక ప్రాస్పెక్ట్ నిర్ణయానికి వచ్చినట్టుగా అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం హఫీజ్ సయీద్ ఎవరైతే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ఉన్నారో భారత్కి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, అట్ ద సేమ్ పాకిస్తాన్ లో కూడా అతను ఉగ్రవాది సంస్థలకి గ్రూప్ ఒక నాయకుడు అనేది ఒక నిర్ధారణ ఇప్పటికీ కొన్ని కేసులలో ఆయనకి శిక్ష కూడా పడింది. సో అటువంటి వ్యక్తికి ఇప్పుడు చాలా భద్రత పెంచారు. అతను ఎక్కడైతే రెసిడెన్స్ గా ఉంటున్నాడు అంటే అది ప్రిజన్ కావచ్చు, లేదంటేనేమో బయటకు వచ్చి వాళ్ళ ఇంట్లో ఉన్నాడు కావచ్చు, 4 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడ కూడా డ్రోన్స్ నిషేధం. డ్రోన్స్ ఎక్కడ కూడా ఒక పాక్ ఆర్మీకి సంబంధించిన డ్రోన్స్ మినహాయించి వేరే ఇతర డ్రోన్లు కూడా చిరగొడుతూ అనే ఒక నిషేధం విధించారు. అట్ ది సేమ్ టైం చాలా 4 అంచెల భద్రత కూడా పెంచారు. అంటే ఇతని ఈ పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత మాత్రమే దీని యొక్క సెక్యూరిటీని బాగా స్ట్రెంథెన్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఇతని పాత్ర దాంట్లో ఉందనే ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత మాత్రం ఇటువంటి పరిస్థితులు అంటే పాకిస్తాన్ ప్రభుత్వం ఈ విధంగా పాకిస్తాన్ ఆర్మీ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, రెండు కూడా ఇటువంటి చర్యలు తీసుకున్నట్టుగా అర్థమవుతుంది. ఓవరాల్ గా భారత్ తో యుద్ధం అంటే మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఇప్పుడు కనిపిస్తూ ఉంది. విజయ, థ్యాంక్ యూ వెంకట్.